అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో ఆకుకూరలు బాగా పెరగడానికి మెలకువలు, మామిడిని నష్టపరుస్తున్న పండుగ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు, మేలైన దేశీ ఆవు జాతులు జాతి లక్షణాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి వస్తోందంటే పసందైన మామిడి పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. కానీ తీరా కాయను కోసాక దానిలో పురుగులు ఉంటే చూడటానికే ఇబ్బందిగా ఉంటుంది కదా. అవే పండు ఈగ పురుగులు. ఒకప్పుడు పంట చివరి దశలో మాత్రమే, అందున కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించిన పండు ఈగ సమస్య గత 5-6 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మామిడి తోటల్లో కనిపిస్తోంది. మామిడి తోటల్లో పండు ఈగ నష్టం అపారంగా ఉంటుంది. దాదాపు 50-60% దిగుబడులను ఈ పురుగు హరించి వేస్తుంది. మామిడిని నష్టపరుస్తున్న పండు ఈగ నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి మామిడి పూత పిందె దశలో చాలా పురుగు మందులు తెగుళ్ళు మందులు పిచికారీ చేసి కాయ తయారయ్యేటట్లు చేస్తాడు. అయితే కాయ పక్వానికి వచ్చిన దశలో, అంటే కోయటానికి వారం 10 రోజుల ముందు పండు ఈగ అనేది ఆశించి మామిడి రైతులకు విపరీతమైన నష్టాన్ని కలుగచేసి కోలుకోని దెబ్బ వేస్తుంది. ఈ పండు ఈగ అనేది కాయ పక్వానికి దగ్గరలో ఉన్నప్పుడు 10-15 రోజుల ముందు ముఖ్యంగా రెక్కల పురుగు లేదా పెద్ద పండు ఈగ అనేది ఆశించి కాయ చర్మం పైన గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి 1-2 రోజుల్లో పిల్ల పురుగులు లేదా లార్వాలు కాయ లోపలికి ప్రవేశించి లోపల ఉన్న కండను 10-15 రోజులు తినడం వల్ల కాయ లోపల కుళ్ళిపోయి కోయక ముందే రాలి కింద పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా అలా రాలిన కాయల నుంచి మళ్ళా పెద్ద పురుగులు నేలలోకి ప్రవేశించి ఇతర పంటలపై కూడా ఆశించే అవకాశం ఉంది. ఈ విధంగా జరగడం వల్ల మామిడిలో 30-40% కాయలకు నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా కాయ పరిమాణం పెరుగుతున్న దశలో పండు ఈగ రాకుండా కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి లాభాలు పొందవచ్చు. అందులో ముఖ్యమైనది పండు ఈగ ఎర. మిథైల్ యూజినాల్ ఎరను ఉపయోగించినట్లయితే పండు ఈగ మగ పురుగులన్నీ ఆకర్షితమై ఆ మందులో పడి చనిపోతాయి. తద్వారా పండు ఈగ గుడ్లు పెట్టదు. ఈ మిథైల్ యూజినాల్ ఎర తయారీ కోసం మిథైల్ యూజినాల్ అనే మందు 1 మిల్లీలీటర్, దానితో పాటు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి వెడల్పాటి మట్టి మూకుల్లో ఈ ద్రావణం పోసి ఎకరా తోటకు 4-5 చోట్ల పెట్టినట్లయితే
పండు ఈగ మగ ఈగలన్నీ కూడా ఆకర్షితమై ఆ మందులో పడి చనిపోతాయి. ఇది ఒక పద్ధతి. అదేవిధంగా మార్కెట్లో కృత్రిమంగా తయారైన పండు ఈగ ఎర్రలు లభ్యమవుతున్నాయి, లేదా పండు ఈగ ఎర్ర పేస్టులు కూడా లభ్యమవుతున్నాయి. ఇవి చెట్టుకి అక్కడక్కడ పూసినట్లయితే పండు ఈగ ఆ పేస్టును తిని చనిపోతాయి. మరో మార్గం ఏంటంటే పండు ఈగ నివారణ కోసం మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు కాయ కోతకు 20 రోజుల ముందు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పండు ఈగ ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఘాటైన మందులు అంటే వాసన అధికంగా ఇచ్చే మందులు అయినటువంటి ఎసిఫేట్ లాంటి మందును ఒక 20-30 గ్రాములు తెల్లటి బట్టలో కట్టి, అంటే తెల్లటి వస్త్రంలో కట్టి అక్కడక్కడ చెట్టుకు వేలాడి తీసినట్లయితే ఆ వాసనకు పండు ఈగ అనేది కాయ మీద వాలకుండా దూరంగా వెళ్ళిపోతుంది. తద్వారా కూడా పండు ఈగను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మరో ముఖ్యమైన మార్గం, ప్రతి మామిడి కాయకు 100 గ్రాములు దాటిన తర్వాత మామిడి సంరక్షక సంచులను లేదా మామిడి కవర్లను కట్టుకున్నట్లయితే పండు ఈగ ఆశించదు. ఈ మార్గాలను ఉపయోగించి పండు ఈగ బారి నుంచి మామిడికాయలను కాపాడుకోవచ్చు. తద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఆకుకూరలు పోషకాల గనులు. విటమిన్ ఏ, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉండే ఆకుకూరలను ప్రతిరోజు 125 గ్రాములు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మన ఆరోగ్యానికి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆకుకూరలను సంవత్సరం పొడవునా తేలిగ్గా పండించవచ్చు. అయితే వేసవికాలం ఆకుకూరల సాగుకు కొంత సవాలుగా ఉంటుంది. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, తక్కువ నీటి లభ్యత వల్ల ఆకు పెరుగుదల నెమ్మదిస్తుంది. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే మాత్రం వేసవిలోనూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు. రైతులు తమకున్న పరిమిత వనరులతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకుకూరల సాగును ఎలా చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. వేసవిలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉంటాయి. దీనివల్ల భూమిలో తేమ త్వరగా ఆవిరైపోయి మొక్కలు వడిలిపోతాయి. ఒకవేళ నీరున్నా విద్యుత్తు కొరత, లో వోల్టేజీ మొదలైన సమస్యల వల్ల కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెళకువలతో వేసవి ఆకుకూరల సాగులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలి మొదలైనవి ఎక్కువగా సాగు చేస్తారు. వేసవిలో సాగుకు అనుకూలమైన తోటకూరలో ఆర్ఎస్ఏ-1, అర్కా సుగుణ, పూసా కీర్తి, అర్కా అరుణ ఎరుపు రకాలు, పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ రకాలు, మెంతికూరలో పూసా ఎర్లీ బంచింగ్, లామ్ సెలక్షన్ 1 రకాలు, కొత్తిమీరలో సాధన, స్వాతి, గోంగూరలో ఆంగ్రో 12, లోకల్, ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కనుక తేమ నిలుపుకోగలిగిన బరువైన నల్ల భూములు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి. ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే నీటి సమర్థ వినియోగంతో పాటు ఆకుకూర మడులను ఎండ తీవ్రత నుంచి కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా వేసవి సాగుకు సూచించిన రకాలను ఎంపిక చేసుకుంటే అవి నీటి ఎద్దడిని తట్టుకుని మంచి దిగుబడినిస్తాయి. బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి వేసి కలియతున్నాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితముంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. 2 వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు పరిస్తే నేలలో తేమ సంరక్షించబడుతుంది. ఆకు దిగుబడి పెంచటానికి 2% యూరియా, జిబ్బరెల్లిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల ఆకు దిగుబడి పెరుగుతుంది. పైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఆకుకూరలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ 3వ రోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతలను బట్టి తేలిక నేలలో 4 నుంచి 5 రోజుల వ్యవధిలో, బరువు నేలలో 6 నుంచి 8 రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటిని పారించాలి. లేకపోతే నీటితో విత్తనం కొట్టుకుపోయి మొలక శాతం తగ్గుతుంది. ఆకుకూరల్లో దిగుబడి ముఖ్యంగా
వేసవిలో నీటి యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటు ఎరువులు చల్లి నీరు పెట్టాలి. సక్రమ నీటి యాజమాన్యం పాటించాలి. కలుపు మొక్కలు నీటికి, ఎరువులకు పోటీ పడతాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అన్ని ఆకుకూరల పంటల్లో విత్తిన 24 గంటల్లోపు కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి 30 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. ఆకుకూరలకు రసం పీల్చే పురుగులు, గొంగళి పురుగులు బెడద ఉంటుంది. వీటి నివారణకు వీలైనంత వరకు రసాయన పురుగుమందులను వాడకపోవడమే మంచిది. వేప సంబంధిత, వృక్ష సంబంధిత పురుగుమందుల్ని మాత్రమే వాడాలి. వేసవిలో ఆకుకూరలు ఎండవేడికి తట్టుకోలేవు కనుక మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశలో నాటుకోవడం ఎంతో మంచిది. బోదెలు, కాల్వలు తూర్పు, పడమర దిశలో చేసి నాటితే ఒక మొక్క నీడ మరో మొక్కపై పడి ఎండ తీవ్రత తగ్గుతుంది. అలాగే 30-50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రత తగ్గి దిగుబడులు పెరుగుతాయి. ఉన్న కొద్దిపాటి నీటిని బిందు లేదా తుంపర్ల పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్దిపాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. 1 ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్ ద్వారా 2.5 ఎకరాల్లో, తుంపర్ల పద్ధతిలో 1.5-2 ఎకరాల్లో సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో ఆకులపై నీటిని పిచికారీ చెయ్యాలి. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల మొక్కకు నీటి ఎద్దడి తగ్గుతుంది. అలానే వేపపూత వేసిన యూరియా వాడాలి. 10 కిలోల యూరియాకు 1 కిలో చొప్పున వేపపిండి కలిపి పొలంలో వెదజల్లాలి. వేపపూత వల్ల యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా ఉండి మొక్కకు నెమ్మదిగా అందుతుంది. వేసవిలో ఆకుకూరలు సాగు చేసే రైతులు ఈ మెళకువలు పాటించి మంచి దిగుబడిని పొందవచ్చు. ఇటీవలి కాలంలో దేశీ ఆవుల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆవు పాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపడం, అంతేకాక సేంద్రియ వ్యవసాయంలో ఆవు మూత్రం, ఆవు పేడ వినియోగం ఎక్కువ కావడంతో దేశీ ఆవులకు తమ ఫారాల్లో స్థానం కల్పిస్తున్నారు. వెనుకటి కాలంలో ఆవులను పాల కోసమే కాకుండా పొలం పనులు, దున్నకాల కోసం వినియోగించేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు వాటి స్థానాన్ని ఆక్రమించడంతో ఎక్కువగా పాల వినియోగం కోసమే దేశీ ఆవులను పెంచడం చూస్తున్నాం. అయితే దేశీ ఆవులను కొనుగోలు చేసేటప్పుడు ఆయా జాతి లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని కొనుగోలు చేయటం వల్ల రైతుకు మేలు కలుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే మేలైన ఆవు జాతులు, వాటి జాతి లక్షణాల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పశువైద్యాధికారి డాక్టర్ ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. మంచి పాల దిగుబడి రావాలంటే పశుగ్రాసాల సాగు మరియు సరేగు యాజమాన్య పద్ధతులు పాటించడమే కాకుండా సరియగు జాతి అభివృద్ధి ఎంపిక చేసుకోవడం ద్వారా పాల దిగుబడి అనేది ఎక్కువగా చేయవచ్చు. అయితే ఈ జాతి ఎంపికలో బర్రెలల్లో అయితే ముర్రా అనేది అత్యధిక పాలు ఇస్తుంది. అదే ఆవులల్లో అయితే విదేశీ, స్వదేశీ జాతులు 2 రకాలు ఉన్నాయి. విదేశీ జాతి అంటే హెచ్ఎఫ్, జెర్సీ ఇలాంటివి. స్వదేశీ జాతులంటే మేను, సాహివాల్, గిర్ ఇలాంటివి స్వదేశీ జాతి. ఈ మధ్యన స్వదేశీ జాతి ఆవు పాలకు జనాలలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే స్వదేశీ జాతి ఆవులు A2 మిల్క్ ఇస్తుంటాయి, విదేశీ జాతి ఆవులు A1 మిల్క్ ఇస్తుంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. A2 మిల్క్ అనేది ఈజీలీ డైజెస్టబుల్, బ్లోటింగ్ తక్కువగా ఉంటుంది, తర్వాత ఇన్ఫ్లమేషన్ తక్కువగా ఉంటుంది బాడీ. ఈ A2 మిల్క్ మన భారతదేశంలో ఇచ్చే అతి ముఖ్యమైన ఆవు జాతులలో సాహివాల్, గిర్, రెడ్ సింధీ, థార్పార్కర్, హర్యానా, ఒంగోల్ ఇలాంటివి పలు రకాల ఆవు జాతులు మన దేశంలో ఉన్న దాదాపు అన్ని ఆవు జాతులు A2 మిల్క్నే ఇస్తుంటాయి అన్నట్టు. ఈ దేశవాళీ ఆవు జాతులలో ఏంటంటే ఇవి ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అంటే ఎండని ఎంత ఎండ ఉన్నా తట్టుకుంటుంటాయి.
తర్వాత డ్రాటుని కరువును కూడా తట్టుకుంటాయి. తర్వాత ఇవి ఎక్కువ కాలం బతుకుతాయి, ఎక్కువ సార్లు ఈని పాల దిగుబడిని ఇస్తుంటాయి. ఈ దేశవాళీ ఆవు రకాలలో 3 రకాల టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పాలిచ్చే జాతి, రెండవది మధ్యస్థ రకం, అంటే అవి పాలిస్తవి తర్వాత దున్నకాలకు ఉపయోగపడతాయి. మూడవ రకము దున్నకానికి ఉపయోగించే జాతులు. ఇప్పుడు పాలిచ్చే జాతి రకాలలో చూసుకుంటే సాహివాల్, గిర్, రెడ్ సింధీ అనేటివి. మధ్యస్థ రకం చూసుకుంటే అవి పాలిస్తాయి, పనికి కూడా అక్కెరొస్తాయి. వీటిలో హర్యానా, ఒంగోల్, కాంక్రేజ్, తార్పార్కర్ ఇలాంటివి. తర్వాత దున్నకానికి ఉపయోగపడేటివి మనం మైసూర్ ఎడ్లు అంటాము, హలికర్, కాంక్రేజ్, కంగాయం, అమృత్ మహల్. ఇవి భారతదేశంలో అతి ఎక్కువ పాలిచ్చే దేశవాళీ ఆవు జాతుల్లో మొట్టమొదటిది సాహివాల్. ఈ సాహివాల్ని లోలా అని కూడా అంటారు. ఎందుకంటే దీని చర్మం అనేది వేలాడుతూ ఉంటుంది, అంటే వదులుగా ఉంటుంది అన్నట్టు, అందుకనే దీన్ని లోలా అని కూడా అంటారు. ఇది జనరల్గా ఏంటంటే రెడ్ కలర్లో కానీ గోధుమ వర్ణంలో ఉంటాయి, కొన్ని డార్క్ బ్రౌన్లో ఉంటాయి, కొన్నిటి మాత్రం తెలుపు మచ్చలు ఉంటాయి కొన్నిట్లలో. తర్వాత దీని కొమ్ములు అనేటివి చాలా పొట్టిగా మందంగా ఉంటాయి. దీని తల పొడవుగా ఉండి నుదురు ఉబ్బెత్తుగా ఉంటుంది, కొమ్ములు చిన్నగా స్టంపీగా ఉంటాయి. తర్వాత గంగడోలు వేలాడుతూ ఉంటుంది, బొడ్డు కూడా వేలాడుతూ కొన్ని ఆవులలో భూమిని తాకేలాగా ఉంటుంది. అలాగే మూపురం అనేది పెద్దగా ఉండి ఎత్తుగా బలిష్టంగా మూపురం ఉంటుంది. తర్వాత పొదుగు గిన్నె, బోర్లించిన గిన్నె ఆకారంలో ఉండి 4 టీట్లు ఒకే సైజులో ఉంటాయి. ఇవి ఉష్ణాన్ని తట్టుకుంటాయి, గోమార్లు, పిడుదులను కూడా తట్టుకొని అత్యధిక పాలిచ్చే ఆవు జాతి. ఇది ఒక ఈతలో 2500 నుంచి 3500 వరకు పాల దిగుబడిని ఇస్తుంది. వీటిని ఈవెన్ అమెరికా కూడా వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ కరెన్సీస్ కూడా, బ్రౌన్ సిస్ అంటే యూరప్లో కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ ఇంటర్ క్రాస్ చేసి కరెన్సీస్ను డెవలప్మెంట్ చేశారు. దీంట్లో వెన్న శాతము 4 నుంచి 5% వెన్న శాతం ఇవి ఇస్తాయి. భారతదేశంలో పాల ఇచ్చే రెండవ మంచి జాతి గిర్. ఇది గుజరాత్ గిర్ ఫారెస్ట్ ఏరియాలో అభివృద్ధి చెందిన జాతి. దీని చెవులు టేకు ఆకుల రూపంలో ఉంటాయి. తర్వాత వేలాడుతూ ఉండి కింద ఎస్ షేప్లో తిరిగి ఉంటాయి వీటి చెవులు. తర్వాత ఈ నుదురు కాన్వెక్స్ రూపంలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తుగా ఉండడం వల్ల తలకు ఒక రక్షణ కవచం లెక్క స్కల్ అనేది ఉంటుందన్నట్టు. తర్వాత ఈ కొమ్ములు బలిష్టంగా ఉంటాయి, కిందికి వెనక్కు పైకు తిరిగి ఉంటాయి, దీని జాతి లక్షణము. తర్వాత మూపురం అనేది పెద్దగా నిటారుగా ఉంటుంది. ఈ గిర్ జాతి కలర్ చూసుకుంటే జనరల్గా ఎరుపు రంగులో ఉంటాయి, కొన్ని ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, కొన్ని గోధుమ వర్ణంలో ఉంటాయి, కొన్ని మాత్రం తెల్ల మచ్చలు కలిగి ఉంటాయి. ఎక్కువ శాతం ఎరుపు రంగులో ఉంటాయి. ఒక ఈతలో 1500 నుంచి 2500 లీటర్ల పాల దిగుబడి ఇస్తుంది. ఫ్యాటు 4.5 నుంచి 4.7 వరకు ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది. దీని ప్రేమ చూపితే చాలా ఎక్కువ ప్రేమ చూపే పశువు. తర్వాత కొన్ని మాత్రం అగ్రెషన్ అంటే కొంచెం పొడవడానికి కూడా వస్తాయి. వాటిని కొన్నిటిని మంచిని సెలెక్ట్ చేసుకొని సాదుకుంటే చాలా మంచి జాతి ఇది A2 మిల్క్. భారతదేశంలో పాలిచ్చే జాతులలో సాహివాల్, గిర్ తర్వాత రెడ్ సింధీ అత్యధిక పాల దిగుబడిని ఇస్తుంది. ఇది సాహివాల్ లాగానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది సైజు. దీని ముఖ్య లక్షణం ఏంటంటే ముదురు ఎరుపు రంగు వర్ణం కలిగి ఉంటుంది.
దీని చర్మము సాయివాల్ వదులుగా ఉంటే ఇది మధ్యస్థ రకంగా ఉంటుంది. తర్వాత దీని కొమ్ములు మొదలు లావుగా ఉండి చిన్నగా ఉంటున్నాయి వీటి కొమ్ములు. తర్వాత నుదురు అనేది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే హ్యూమిడిటీని ఎండను తట్టుకునే జాతి అన్నట్టు. అంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి ఎండ ఎక్కువగా ఉన్న తట్టుకునే జాతి రెడ్ సింధి. ఒక ఈతకు 2000 నుండి 3000 లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంటుంది. తర్వాత వెన్న శాతం 4 నుంచి 4.7% వెన్న దిగుబడి పాలల్లో ఉంటుంది. ఇది కూడా రైతు సోదరులకు మంచి దేశీయ జాతి. అధిక పాల దిగుబడినిచ్చే సాహివాల్, గిర్, రెడ్ సింధి జాతుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక మధ్యస్థ పాల దిగుబడినిచ్చే ఒంగోల్, హర్యానా, రాటి జాతుల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఉల్లి సాగుదారులకు కాలం కలిసి రాలేదు. సాగు ఆరంభం నుంచి సరైన నీటి తడులు అందక గడ్డ ఊరని పరిస్థితి ఎదురైతే మార్కెట్లో సైతం ధరలు పలకక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని డిచ్పల్లి మండలంలో ఉల్లి సాగు ఎక్కువ. ఇక్కడ సాగయ్యే తెల్ల ఉల్లిని రైతులు నిజామాబాద్ మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం 50 కిలోల సంచికి 250 నుంచి 500 లోపు మాత్రమే ధర పలుకుతోందంటూ రైతులు వాపోతున్నారు. 6 ఎకరం ఉల్లి వేయడం జరిగింది. ఇది 5 నెలల పంట. 10 సంవత్సరాల నుంచి ఉల్లి సాగు చేయడం జరుగుతుంది. సీడ్ అనేది సరిగ్గా లేక ఉల్లి దిగుబడి సరిగ్గా రాలేదు. కానీ ఎరువుల ఖర్చులు, కూలీల ఖర్చులు ఇవన్నీ పోను మాకు మద్దతు ధర లేక, పంట దిగుబడి సరిగ్గా లేక మాకు ఎటువంటి లాభం ఉండడం లేదు. బయట అమ్ముకుంటే మాకు సుమారు ఒక 500 బ్యాగ్ చొప్పున పోతుంది. కానీ బయట దళారులు 20 రూపాయలకు కిలో అంటే 100 రూపాయలకు 5 కిలోలు ఇస్తున్నారు. కనీసం మాకు ఆ మద్దతు ధరన అటువంటి రేటు ఉంటే మాకు రైతులకు లాభపరుచుకున్నట్టు ఉంటుంది. గడ్డలు వేసినాము, పీకుతున్నాము ఉల్లిగడ్డలు. ఏం ఊరలేదు, వేసినా కూడా లాభం లేదు. నీళ్లు లేవు మాకు, ఎండలకు వార్తలేవు. ఈ 2-3 బిగాలు వేసుకున్నాము. ఒక పట్టెకు ఒక గమేలో కూడా నిండుతలేదు. ఇంత ఎండల బాధపడుతున్నాం కానీ వేసిన లాభం ఏమున్నది? గడ్డ ఊరలేదు, ధర పెట్టమంటున్నారు. ఏటా ఉల్లికి గిట్టుబాటు ధరలు తగ్గడంతో ఇక్కడి రైతులు విస్తీర్ణం తగ్గిస్తూ వస్తున్నారు. సుమారు 500 ఎకరాలు సాగు చేసే ఈ ప్రాంతంలో ఈ ఏడు 200 ఎకరాల్లో మాత్రమే పంట సాగైంది. పంట సాగుకు దాదాపు 60,000 వరకు ఖర్చవుతుందని, ప్రస్తుత మార్కెట్లో కిలో ఉల్లిగడ్డకు 6 నుంచి 12 రూపాయలే పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్లేసినాం, 2 ఎకరాలు వేసినాం. వార్త లేవు, వాటర్ లేవు. ఉల్లిగడ్డల ధర కూడా తగ్గింది. వేసినా కానీ పంట ఏం లాభం ఉంటలేదని తగ్గించినాం. ఈ 2 ఎకరాలు వేసినా కానీ ఇప్పుడు కూడా ఏం వెళ్ళలేదు గడ్డ. మార్కెట్లోనేమో 20 రూపాయలకు కిలో అమ్ముతారు. మేము సంచికి 400, 500 అట్లా అమ్ముతున్నాం. క్వింటల్ 2000 ఉంటే బెటర్. ఎప్పుడు 2 ఎకరాలు ఉల్లేసేటోళ్ళము. అప్పుడేమో ధరలు ఉండేవి. ఇప్పుడు మొత్తం ధరలు తగ్గినాయి. ఈ రోగాలు వస్తున్నాయి. ఏం గడ్డలు వెళ్తలేవు. మొత్తం లాసే మేము. ఈగిన కైకిలు కూడా నిండుతలేవు. ఏది కొనబోయినా పిరమే. మాదేమో కాపాడుదేమో మొత్తం అగ్గని. ఇట్లా బయటనేమో 100కు 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు. మేము 50 కిలోలు గడ్డలు కొంట పోతే కూడా 250, 300 అంటున్నారు. మేము ఎట్లా బతకాలా మరి? తగ్గిన దిగుబడులు, మార్కెట్లో పలకని ధరలతో ఈసారి ఉల్లి సాగు నష్టాలనే మిగిల్చిందంటూ రైతులు వాపోతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.